ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఐటమ్ సాంగ్ వాజ్ గుడ్, క్లైమాక్స్ బాగుంది. బట్ భీష్మ ఎక్స్పెక్ట్ చేసినంత ఎంగేజింగ్ గా అయితే లేదు. రాబిన్ హుడ్ సినిమా అయితే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి నితిన్ గారిది. సో వెంకీ కుటుంబల గారు భీష్మ ఆ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తాము వీళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి. బట్ భీష్మ ఉన్నంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. బట్ బాగుంది, థియేటర్ లో చూడదగ్గ మంచి సినిమా రాబిన్ హుడ్. సో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బట్ అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించలేదు. ఒక స్టోరీ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. రాబిన్ హుడ్ గా ఆయన పెద్దవాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పేదలకు పంచిపెట్టడం అనేది కాన్సెప్ట్. దాని నుంచి ఒక లవ్ ట్రాక్ తీసుకొచ్చి ఒక ఊర్లో ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఉండే టఫెస్ట్ సిచ్యువేషన్స్ నుంచి హీరో కాపాడడానికి డైవర్ట్ చేశారు. సో స్టోరీ ఎక్కడో మలుపు తిరిగింది అనిపిస్తుంది, అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు. సో సినిమా అయితే యావరేజ్ టు హిట్ రేంజ్ లో ఉంటుంది మధ్యలోనే. సో హిట్ కాదు, యావరేజ్ కాదు, బయాస్ స్టాక్ అంటాం కదా ఆ టైప్ లో ఉంది. వెంకీ కుటుంబల గారు అయితే ఆయన టేకింగ్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సో నితిన్ గారి యాక్టింగ్ అయితే ఆయన చెప్పక్కర్లేదు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు నితిన్ గారి మధ్యన జరిగే సీన్స్ చాలా బాగుంటాయి, చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఆ కామెడీ వాళ్ళిద్దరి మధ్యన బాగా జనరేట్ అయిందని చెప్పాలి. అండ్ డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు, లాస్ట్ ఆ క్లైమాక్స్ పార్ట్ లో వచ్చి కనబడతాడు. అది ఎలా ఉంటుంది అనేది మీరు బిగ్ స్క్రీన్ పైన చూడండి, యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో సినిమా లవర్స్ కి మంచి సినిమా, వన్ టైం వాచబుల్, గొప్ప సినిమా అని చెప్పను, బట్ మంచి సినిమా. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ లో వెళ్ళచ్చు. శ్రీలీల చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ మనం చెప్పగల, ఆమె డాన్స్ గురించి మనం చెప్పగల. అండ్ ఓవరాల్ గా అయితే సినిమాకి రేటింగ్ కావాలంటే 5కి 2.25 రేటింగ్.